హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జోయాస్ కిచెన్. ఈరోజు మనం జోయాస్ కిచెన్లో స్ప్రౌట్స్ మేకింగ్ ఎలా అనేది చూపిస్తానండి. మొలకెత్తిన గింజల్ని స్ప్రౌట్స్ అంటారండి. ఈ స్ప్రౌట్స్ మేకింగ్ చాలా ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. నేను 3 టైప్స్ ఆఫ్ దాల్స్ తీసుకున్నాను. అంటే పెసలు, గ్రీన్ మూంగ్ దాల్ ఇంగ్లీష్లో అంటారండి. వీటిని మంచిగా వాష్ చేయాలి. ఒక 12 అవర్స్ సోక్ చేయాలండి. మామూలుగా శనగలు 12 అవర్స్ సోక్ చేస్తే సరిపోతుంది. ఈ గ్రీన్ మూంగ్ దాల్, పెసలు, అలసందలు 8 అవర్స్ నానబెట్టినా చాలండి. మనం మొలకలకి పెట్టేసుకోవచ్చు. కానీ నేను ఈక్వల్గా ఈ మూడింటిని ఒక 12 అవర్స్ సోక్ చేశానండి. ఇది సోక్ అయిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. మంచిగా వాష్ చేసేసాను ఇంకొకసారి. ఈ 12 అవర్స్లో కూడా మీరు మిడిల్లో ఒక 2 టైమ్స్ అనేది వాష్ చేయాలి. అంటే మధ్యలో ఈ 12 అవర్స్ మధ్యలో ఒక 2 టైమ్స్ వాష్ చేసుకుంటే మొలకలు అనేవి మనకి వాసన రాకుండా మంచిగా టేస్టీగా ఉంటాయండి. వీటిని మీరు మూట కట్టొచ్చు, లేదంటే స్ప్రౌట్ మేకర్లో కూడా పెట్టుకోవచ్చండి. నేను మూట కట్టే విధానమే చూపిస్తున్నాను. స్ప్రౌట్ మేకర్ కంటే ఇలా మనం మూట కట్టి కూడా చేసుకోవచ్చని ఒక మెథడ్ అండి ఇది. ఇలా చేసుకోవచ్చు. చూడండి, ఫస్ట్ ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలా ఈ సీడ్స్ అన్నిటినీ, పెసలన్నిటిని నేను ఫ్లోర్ మీద ఇలా వేస్తున్నానండి. ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. దీనివల్ల వాటర్ అంతా అబ్జర్వ్ చేసేస్తాయండి ఈ కాటన్ క్లాత్. సో మనకి కొద్దిగా డ్రైగా అవుతుంది. జస్ట్ ఒక 5 to 10 మినిట్స్ పెడితే సరిపోతుందండి. ఎక్కువసేపు డ్రై చేయొద్దు. ఇప్పుడు విడివిడిగా ఇలా మూటలు అయితే కట్టేయాలండి. చూడండి, 12 అవర్స్ తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. లైట్గా మొలకలు వచ్చాయండి. టోటల్గా 24 అవర్స్ మనం పెట్టేస్తే కంప్లీట్గా మొలకలు మనకి వస్తాయి. ఇలా 12 అవర్స్కి ఒకసారి చెక్ చేయండి. చూడండి, కొద్దిగా లైట్గా వచ్చినాయి కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొద్దిగా లైట్గా వాటర్ ఇలా చల్లుకోవాలండి. ఇలా వాటర్ కంప్లీట్గా ఇలా చల్లాలండి. చల్లేసి మళ్ళీ పెట్టేసేయండి. మంచిగా స్ప్రౌట్స్ అనేవి వచ్చేస్తాయండి మనకి. ఇది మనం సమ్మర్ సీజన్లో అయితే ఇలా చల్లాల్సి వస్తుంది. వింటర్ సీజన్లో మనం వాటర్ కూడా చల్లాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనకి స్ప్రౌట్స్ అయితే నీట్గా ఇలా వచ్చేస్తాయండి. ఇంకొక 12 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను. అంటే కంప్లీట్ 24 అవర్స్కి మనకి స్ప్రౌట్స్ ఇలా వస్తాయండి. చూడండి ఎంత బాగా వచ్చాయో కంప్లీట్గా. ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. చూడండి పెసలు ఎంత బాగా వచ్చినాయో స్ప్రౌట్స్. ఈ స్ప్రౌట్స్ తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. డయాబెటీస్ పేషెంట్స్కి చాలా మంచిది. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకు కూడా చాలా మంచిదండి. స్ప్రౌట్స్ తినడం వల్ల గుండె సమస్యలు కూడా మనకి రావు. అంటే హార్ట్ డిసీజెస్ కూడా రాదు. హార్ట్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా అవుతుంది. సో ఎవ్రీడే కొద్దిగా మనం స్ప్రౌట్స్ కూడా అలవాటు చేసుకోవాలండి తినడం. పచ్చిగా తినడం ఇష్టం లేని వాళ్ళు స్ప్రౌట్స్తో కర్రీస్ నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను నా ఛానల్లో, చూడండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.